ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య శాస్త్రంలో 12 రాసులు ఉంటే అందులో అత్యంత శక్తివంతమైన, రహస్యమైన మరియు ఆకర్షణీయమైన రాశి ఏది అంటే అది వృశ్చిక రాశి అని చెప్పవచ్చు. ఈ రాశికి అధిపతి కుజుడు. కుజుడు అంటేనే శక్తి, పౌరుషం మరియు పట్టుదలకు నిదర్శనం. వృశ్చిక రాశిలో జన్మించిన అబ్బాయిలు సాధారణంగా గంగానమ్మ పైకి శాంతం, లోపల మాత్రం ప్రవాహం అన్నట్లుగా ఉంటారు. వృశ్చిక రాశి అబ్బాయిల స్వభావం, వారి వ్యక్తిత్వం, కెరీర్, ప్రేమ మరియు వారు ఏ వయస్సులో స్థిరపడతారు అనే విషయాలను వివరంగా విశ్లేషించుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వృశ్చిక రాశిలో పుట్టిన అబ్బాయిలు మిగిలిన రాశుల వారితో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటారు. వీరి వ్యక్తిత్వంలో అనేక కోణాలు ఉంటాయి. వృశ్చిక రాశి అబ్బాయిలను అర్థం చేసుకోవడం ఎవరికైనా చాలా కష్టం. వారి మనసులో ఏముందో వారి ముఖం చూసి అస్సలు కనిపెట్టలేము. వీరు తమ వ్యక్తిగత విషయాలను చాలా రహస్యంగా ఉంచుతారు. వీరికి స్నేహితులు తక్కువగా ఉండవచ్చు, కానీ ఉన్న కొద్ది మందితో చాలా లోతైన బంధాన్ని కలిగి ఉంటారు. వీరు ఏదైనా ఒక లక్ష్యాన్ని అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోరు. కుజుడి ప్రభావం వల్ల వీరిలో పరాక్రమం ఎక్కువగా ఉంటుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుకడుగు వేయరు. అందుకే వీరు జీవితంలో శూన్యం నుండి శిఖర స్థాయికి చేరుకుంటారు. వృశ్చికం ఒక జలరాశి. నీరు ఎంత లోతుగా ఉంటుందో వీరి భావోద్వేగాలు కూడా అంతే లోతుగా ఉంటాయి. పైకి చాలా గంభీరంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు ఉంటుంది. తమను నమ్మిన వారి కోసం వీరు ప్రాణాలైనా ఇస్తారు. వీరి చూపు చాలా పదునుగా ఉంటుంది. అవతలి వ్యక్తి అబద్ధం చెబుతున్నారో నిజం చెబుతున్నారో వీరి కళ్ళను చూసి కనిపెట్టేయవచ్చు. అలాగే వీరికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. మీరు వారికి చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోరు. అలాగే మీరు చేసిన అన్యాయాన్ని కూడా అంత సులభంగా క్షమించరు. వృశ్చిక రాశి అబ్బాయిలు ఏ రంగంలోనైనా రాణించగలరు. అయితే వీరికి సవాలుతో కూడిన పనులు అంటే చాలా ఇష్టం. వీరు మంచి వైద్యులు, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లు, పోలీసులు, సైనిక అధికారులు, ఇంజనీర్లు లేదా ఆధ్యాత్మిక గురువులుగా రాణిస్తారు. వీరు ఎవరి కింద పని చేయడానికి ఇష్టపడరు. సొంతంగా ఎదగాలని కోరుకుంటారు. వ్యాపార రంగంలో కూడా వీరు మంచి విజయాలు సాధిస్తారు. వీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అనవసర ఖర్చులు చేయరు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో వీరు దిట్ట. వృశ్చిక రాశి అబ్బాయిలు ప్రేమిస్తే ఆ ప్రేమ చాలా గాఢంగా ఉంటుంది. వీరు తమ భాగస్వామి పట్ల చాలా నిజాయితీగా ఉంటారు. అలాగే భాగస్వామి నుండి కూడా అదే నిజాయితీని కోరుకుంటారు. వీరిలో కొంత పొసెసివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. తమ వారు తమకే సొంతం కావాలనే భావన వీరిలో బలంగా ఉంటుంది. వీరు ఒకసారి ఎవరికైనా మాటిస్తే దానిని నిలబెట్టుకుంటారు. వివాహ జీవితంలో వీరు బాధ్యతాయుతమైన భర్తలుగా ఉంటారు. మరి ఈ రాశి వారు ఏ వయస్సులో స్థిరపడతారు? వృశ్చిక రాశి అబ్బాయిల జీవితం ఒక పోరాటంలాగా మొదలవుతుంది. వీరికి చిన్నతనం నుండే బాధ్యతలు పెరుగుతాయి. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం వీరి స్థిరత్వం ఎలా ఉంటుందంటే, ప్రారంభ దశ 20 నుండి 25 ఏళ్ళు. ఈ వయసులో వీరు చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఏం చేయాలి, ఎలా ఎదగాలి అనే గందరగోళం ఉంటుంది. ఈ సమయంలో వీరు చాలా కష్టపడతారు, కానీ ఫలితం తక్కువగా ఉంటుంది. వీరి జీవితం మలుపు తిరిగే వయస్సు. వృశ్చిక రాశి వారికి 28వ ఏడు అనేది ఒక కీలకమైన మలుపు. శని ప్రభావం మరియు గురు అనుగ్రహం వల్ల ఈ వయసులో వీరి కెరీర్ ఒక దారికి వస్తుంది. చాలామంది ఈ వయసులోనే మంచి ఉద్యోగంలో చేరడం లేదా వ్యాపారాన్ని ప్రారంభించడం చేస్తారు. వీరి జీవితంలో అసలైన స్థిరత్వం ఎప్పుడంటే, వృశ్చిక రాశి అబ్బాయిలు పూర్తి స్థాయిలో ఆర్థికంగా మరియు సామాజికంగా 32 ఏళ్ల నుండి 35 ఏళ్ల మధ్య స్థిరపడతారు. ఈ వయసులో వీరికి రాజయోగం పట్టే అవకాశం ఉంటుంది. ఇల్లు కట్టుకోవడం, వాహనాలు కొనడం వంటి శుభకార్యాలు ఈ సమయంలో జరుగుతాయి. వృశ్చిక రాశి వారికి విజయం ఆలస్యంగా రావచ్చు, కానీ వచ్చిన విజయం మాత్రం సుస్థిరంగా ఉంటుంది. ప్రతి నాణానికి 2 పార్శ్వాలు ఉన్నట్లే వీరిలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. వీరి కోపం అగ్నిపర్వతం లాంటిది. ఒక్కసారి పేలితే ఆపడం ఎవరి తరం కాదు. వీరు తమను మోసం చేసిన వారిని అంత సులభంగా వదలరు. ఏదో ఒక సమయంలో ప్రతీకారం తీర్చుకోవాలనే స్వభావం వీరిలో ఉంటుంది. వీరిలో అనుమాన బీజం త్వరగా నాటుకుంటుంది. అందుకే ఎవరినీ త్వరగా నమ్మరు. వీరి జీవిత వృద్ధి కోసం పాటించాల్సిన నియమాలు. వృశ్చిక రాశి అబ్బాయిలు జీవితంలో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఇప్పుడు చెప్పే పనులు చేయాలి.
ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం లేదా అష్టోత్తరం చేయటం వల్ల కుజదోషం తొలగి పనులు త్వరగా పూర్తవుతాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల మనశ్శాంతి లభిస్తుంది మరియు కోపం తగ్గుతుంది. మీరు ఎరుపు రంగు వస్త్రాలను లేదా కందులను దానం చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మొత్తంగా చూస్తే వృశ్చిక రాశిలో పుట్టిన అబ్బాయిలు సమాజానికి ఒక ధైర్యవంతులుగా కనిపిస్తారు. వీరి జీవితం నిరంతరం నేర్చుకోవడంలోనే గడుస్తుంది. మీరు వృశ్చిక రాశి అబ్బాయి అయితే మీ శక్తిని గుర్తించండి. మీ పట్టుదలే మీ విజయానికి మూల సూత్రం. పగ, ద్వేషం వంటి వాటిని వదిలివేస్తే మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు. మీరు కూడా వృశ్చిక రాశిలో పుట్టినవారేనా? ఇప్పుడు చెప్పిన లక్షణాలు మీకు ఎంతవరకు సరిపోయాయో కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.